వాహనాల అనుమతి లేదని ప్రకటించినటువంటి డీసీపీ శ్రీధర్. కీసరగుట్ట బ్రహ్మోత్సవాల సమయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు కీసరగుట్టలో పార్కింగ్ ఏర్పాట్లను పరిశీలించిన మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్ స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నామని ప్రకటించినటువంటి డీసీపీ శ్రీధర్ వాటితో పాటు కొన్ని ముఖ్య సూచనలను పేర్కొన్నారు. ఈసారి దర్శనానికి వీఐపీ పాసులు లేవని, కారు పాసులు లేవని, కొండపైకి వాహనాల అనుమతి కూడా లేదని ప్రకటించారు. స్వామివారి దర్శన టికెట్స్ కోసం ప్రత్యేక క్యూ లైన్లను మరియు టికెట్ కౌంటర్స్ను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. పార్కింగ్ నుండి స్వామివారి దర్శనం అయ్యేంత వరకు సైన్ బోర్డ్స్ ఉంటాయని పేర్కొన్నారు. శివరాత్రికి 2000 మంది పోలీసులను బందోబస్తుగాను మరియు 165 సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు అని పేర్కొన్నారు. దీనికి గాను ఒక కమాండ్ కంట్రోల్ కూడా ఉంటుంది అని పేర్కొన్నారు డీసీపీ శ్రీధర్. దానికి మేము పైన ఏదైతే జనరల్ పార్కింగ్ ప్లేస్ అలాట్ చేసామో దాన్ని ట్రాఫిక్ డీసీపీ గారి తరఫున వాళ్ళు సర్క్యులేట్ చేయడం జరుగుతుంది. జనరల్ పార్కింగ్కు ఉన్న ప్లేసెస్ ఏవైతే మన టెంపుల్ క్యూ లైన్కి ఎంట్రీ పాయింట్ కనుక దూరంగా ఉన్నట్లయితే అక్కడ మనము గవర్నమెంట్ తరఫునే షటిల్ సర్వీసెస్ బస్సులు, మినీ బస్సులు కూడా అరేంజ్ చేస్తున్నాము. సో మినీ బస్సులు కానీ సుమోలు కానీ అరేంజ్ చేయబడతాయి. పబ్లిక్ ఎక్కడ కూడా వాళ్ళు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వాళ్ళు సొంతంగా రావడానికి ట్రై చేస్తేనే ఇబ్బంది. అదర్వైజ్ మేము ఇచ్చిన సూచనల ప్రకారము పార్కింగ్ ప్లేస్లో వాళ్ళ వాహనాలు ఆపుకొని అక్కడి నుంచి మేము అరేంజ్ చేసిన బస్సులు లేదా సుమోల ద్వారా క్యూ లైన్ దగ్గరికి చేరుకుంటే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మధ్యలో ఎక్కడ కూడా నడవాల్సిన అవసరం లేకుండా వాళ్ళు క్యూ లైన్ ఎంట్రీలోకి చేరుకుంటారు.